పంట నష్టాలు వచ్చాయి. పందుల వల్ల వరికి నష్టమా మొక్కజొన్న నష్టమా? మొక్కజొన్నకే వరికి రాదు కదా. వరికి ఉండదు సార్, అది తెగులు వల్ల వస్తుంది కానీ సార్ మామూలుగా సార్ మొక్కజొన్న ఎక్కువ కాదు. హలో సార్, ఇస్తారు, మినుములు కూడా ఇస్తారు సార్. కంపల్సరీగా సెకండ్ మినుములు వేస్తారు. better to have 2 crops. రబీకి సార్ యాక్చువల్లీ అర్థమైంది. ఒక పంట మీరు We are drawing from Pothreddipadu around 20,000 for Telangana and GNSS canals, sir. And these are the photos of at full opening, sir. 10 gates opening views, sir. This is the upstream side of barge of the speedway, sir. మీరు ఎంతవరకు రాయలసీమ రిజర్వాయర్స్కి ఎంతవరకు వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు? ఫ్లడ్ వాటర్ లాస్ట్ టైంకి మనము ఇప్పుడు కాదు, నేను అడిగేదంటే ఇప్పుడు ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఫుల్ అవుతుంది. ఏది నాగార్జున సాగర్. వాట్ ఈస్ ది ఇన్ఫ్లో నా? 1,60,70,000 వస్తూ ఉంది. వాట్ ఈస్ ది ప్రొడిక్షన్? ఈ వాటర్ ఇదే వరకు ఒక 1 వీక్ వరకు తగ్గుతుంది సార్, తర్వాత పెరుగుతుంది. ఇప్పుడు ఇది ఎంతవరకు ప్రొడిక్షన్ ఉంది, ఎంత వస్తుంది? 1,67,000 నుంచి మనకి 130 వరకు ఫాల్ ఉంది సార్. 1 వీక్ ఇచ్చాడు సార్. ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ అగైన్ రైజ్ అవుతుంది. అది వచ్చినప్పుడు అక్కడ ఎంత ఉంది గ్యాప్? నాగార్జున సాగర్ 150, కిందన పులిచింతల 175 ఉంది. 175 ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 10 days అయితే ఫుల్ అయిపోతుంది. అంటే ఈలోగా ఇన్ఫ్లేషన్ కూడా కొంత ఉంది సార్, పోతిరెడ్డిపాడు కొంత ఇన్ఫ్లేషన్. నేను అందుకే కాదు ఇది డైవర్ట్ చేస్తే తప్ప రేపు వచ్చినప్పుడు వాటర్ అక్కడికి వెళ్ళిపోతే ఈ ట్యాంక్స్ అని నాకు ఫుల్ అవుతాయా లేదా? ఆల్ రిజర్వాయర్స్ అండ్ రాయలసీమ ఇంక్లూడింగ్ సోమశిల. దానికి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఈ వాటర్ డైవర్ట్ చేసి పంపించాలి. ఆల్ పంప్స్ కూడా ఆన్ చేసి హెచ్ఎన్ఎస్ఎస్ కానీ పోతిరెడ్డిపాడు కానీ ప్లస్ ముచ్చుమర్రి కానీ ఆల్ అన్నీ కూడా ఆన్ చేసి ఎక్కడికెక్కడ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో చూసుకొని మీరు పుష్ చేస్తే ఆల్ రిజర్వాయర్స్ లాస్ట్ టైం కంటే ఒక 20% ఇంకా 10-15% ఎక్కువ పెరిగాయి. రైనీ సీజన్లో వాడుకోవాలి. దట్ ఈస్ ది మ్యాండేట్. కూడా మనం ప్రకాశం బ్యారేజ్ కూడా అది కూడా స్పీడప్ చేసాం సార్, మీరు మనం చెప్పినట్టుగా ఎర్లీగా స్టార్ట్ చేయించాం. అది కూడా అన్నిటి కూడా చేయాలి. వీళ్ళకి కూడా మీరు నా లెక్క ప్రకారం వీళ్ళకి కూడా ఇచ్చేసి మీరు రైట్ నాగార్జున సాగర్ రైట్ టు లెఫ్ట్ 2 వాళ్ళని తీసుకుని మనం కూడా తీసుకుంటాం. బ్లడ్లో వెళ్ళిపోవాలి ఇవన్నీ. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరిశుభ్రం దక్షభాగే వందం నాగం వాజం చ గండాం ప్రళయవరం సాంకుశం వామభాగే నానాలంకారదీప్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నారీకేళఫలమహానివేదయామి. యోపా
ఓం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాన్ పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి సేవంతికా పతలం భగవానైః పున్నాగజాతకవీర రసాల పుష్పైః బిల్వ ప్రవాల సజలేతమాలికాభిః కామయామి జగదీశ్వరమే ప్రసీద ఫరూక్ కంద్రాల్ ఎమ్మెల్యే అమృతవస్తు అమృతవస్తు ఓం శ్రీ మల్లికార్జునారికేళమలమానివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ సమానాయ స్వాహ కొబ్బరికాయలు ఉన్నాయరా ఎమ్మెల్యే గారు ఇంకెవరున్నారు ఎమ్మెల్యేస్ కూడా రండి తెలంగాణ ఎమ్మెల్యే బాగున్నావా జాయా బార్డర్ 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 సార్ని కలిసాలంటాడు అంతే ఎక్స్పీరియన్స్ రామా కొబ్బరికాయ డాక్టర్ కూడా వంశీ మీరంటే పిచ్చాడు ఖచ్చితంగా చెప్పాలట నేను వచ్చి కలిసిపోతా అంటాడు కలిసే పని చేసాం కదా మనం రమ్మ కొట్టాను నేను కొట్టాను అందరూ అయిపోయారు పార్వతీ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి దిస్ సైడ్ రండి మంగళ మాంగళ్యే సర్వార్థసాధికే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే క్షీరసముద్రాజనయాం శ్రీరంగరామేశ్వరీం దాసే భూత సమస్త దేవనితాం లోకైక దైవాంకురాం త్వాం త్రైలోక్యకుటుంబినీం ధరజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతే శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోభాముద్రాం కరైర్మహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాంధునేత్రాం భజేహం సర్వమంగళమంగళే సర్వార్థసాధికే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే యోపాం పుష్పం వేద భవతి చంద్రమావాపాం పుష్పవాన్ గాలి ఎక్కువ ఉంది ఇక్కడ పట్టుకోవచ్చు చాలు పట్టుకోండి సార్ చాలు రండి రండి కొంచెం కర్పూరం ఎక్కువ పెట్టకూడదు అది పెడుతుంది చాలా ఎక్కువ ఒక్క నిమిషం నమస్తే అస్తు రుద్ర